గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 17వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 23వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే అన్ని రకాలుగా కూడా సుఖానికి భోగానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. బయట ఫుడ్లు తినడానికి, సంతోషంగా కాలం గడపడానికి, స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి తిరగడానికి, ప్రయాణాలకి, విందు వినోదాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, లేదా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్చుకోవడము, లేదా మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు, ఇతరుల యొక్క సలహాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువుకునే సమయంలో కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది విద్యార్థులకి. తల్లిదండ్రుల విషయంలో కూడా బాగా శ్రద్ధ పెడతారు. కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. చదువు యొక్క విలువ, ఒక గోల్ ఎంచుకోవడం మీకు బాగా కనపడుతుంది. మోటివేషన్ స్పీచ్లు బాగా వినగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే అనేక రకాల ప్రయోగాలు ఇంట్లో వంటల విషయంలో చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు కూడా సాధించుకోగలుగుతారు. ఈ వారం శారీరకంగా కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ మెరుగుపరచుకోవడం కానీ కనపడుతోంది. ఎంతటి కష్టమైన పనినైనా సరే ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. విజయం పొందగలుగుతారు. చక్కని వాక్పటిమ, అందరితోటి ప్రేమగా మాట్లాడటంతో పాటుగా ఒంటరితనాన్ని కోరుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే ఈ వారం విజయం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఇంకా దాంపత్య జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ తగ్గుతున్నాయి. గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తలు కలుస్తారు. మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతితో పాటుగా ఎదుగుదల కనపడుతోంది. అయితే దుబారా ఖర్చును తగ్గించుకున్నట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది. ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాల కోసం కానీ చేసేటటువంటి అప్పులన్నీ కూడా తొందరగా మీకు సమసిపోతాయని చెప్పొచ్చు. కొత్త రుణాలు మంజూరు అవుతాయని కూడా చెప్పొచ్చు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, ఎదుగుదల, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో మారాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా అనుకూలిస్తోంది. ఇష్టమైన వారితో శారీరకంగా కలవగలుగుతారు. శారీరక భోగాలు, కోరికలు తీర్చుకోగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. భూములు ఎందు కానీ, గృహాల ఎందు కానీ, బంగారంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షేర్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. వ్యాపార విషయాల్లో కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య, ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. కన్ఫ్యూజన్ నుంచి బయటపడగలుగుతారు. సంబంధాలు కుదురుతాయని చెప్పొచ్చు. అలాగే పిల్లల కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుని, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మీకు అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కొత్తగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. వినూతన రీతిలో మీ యొక్క మార్పు, మీ జీవన విధానం మార్పు, ఆదాయపరమైన లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన గృహాలు కూడా లభించే అవకాశం కనపడుతోంది. అయితే ఆర్థికంగా మాత్రం కొంచెం పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా సమయానికి అవసరాన్ని డబ్బులు చేతుకుందుతాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి చక్కని అవకాశాలు, పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించాలని తపన, మీకోసం సంపాదించాలని తపన ఎక్కువ పెరుగుతుంది. అలాగే అంతర్గత శత్రువుల్ని లేదా నరదృష్టిని, నరకోశ బాగా ఎక్కువ ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. వాహన సౌఖ్యం, కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే ప్రపోజ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని సరిదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి పంటలో మార్పు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మంచి మంచి అవకాశాలు, విద్యాపరమైనటువంటి విషయాల్లో మార్పులు కనపడుతున్నాయి. అలాగే నేర్చుకున్న విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే చక్కగా మార్కులు లేదా పరీక్ష ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఉండేటటువంటి అధికారుల యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీ మీద ఉండే నిందలు తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి మార్పులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి దేవతారాధన చేయడంతో పాటుగా మీ నడవడికలో మార్పు, ఆహారంలో మార్పు, ఆరోగ్యంలో మార్పు, అలాగే శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని చెప్పొచ్చు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా దేవతా బలం కానీ, దేవతార్చన చేయడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, మంచి పనులు ప్రారంభించడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ బాగా కలిసి వస్తోంది.
విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్నేహితుల మధ్య సఖ్యతతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి, అలాగే కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా ఉండగలుగుతారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు కానీ పదవులు కానీ పొందగలిగే అవకాశాలతో పాటుగా రాజకీయ చతురత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు, అవార్డులు పొందగలిగే అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలతో పాటుగా విజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధము, మైత్రి కనపడుతోంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి చక్కగా సహాయం చేయగలుగుతారు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా సాధించాలని, కొత్తగా నేర్చుకోవాలని తపన ఈ వారం బాగా పెరుగుతుంది. ఓర్పు, సహనంతో వ్యవహరించి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరుగుతుంది. అదే డబ్బులు వృధాగా చేయకూడదు, లేదా డబ్బులు దాచాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తపన బాగా పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఏ పని చేయాలన్నా ఆ పనిని ఆ సమయానికి తొందరగా పూర్తి చేసి సమయ పాలనతోటి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు, సమస్యల నుంచి బయటపడగలుగుతారు కూడా అని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం తొందరగా పూర్తవ్వబోతోంది. చాలా రకాల ప్రమాదాలు తప్పించుకోగలుగుతారు. అలాగే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఈ వారం పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్లు ట్రేడింగ్లలో డబ్బులు పెట్టడం కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు కానీ లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు అంటే రుణాలు మళ్ళీ తిరిగి మంజూరు అవుతాయని చెప్పొచ్చు. లేదా పాత రుణాలు తీర్చే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో మార్పు కనపడుతుందని చెప్పొచ్చు. అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, ప్రమోషన్లు పొందగలుగుతారు. ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ, కొనుక్కోవాలనుకున్న వస్తువులు కానీ, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. అలాగే డబ్బుల విషయంలో కూడా బాగా సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో మార్పు కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదిరినా కూడా మంచి సంబంధాలు వస్తాయని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరమైనటువంటి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. కొంచెం వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకి పెద్దల మాట వినడం కానీ, కాలేజీలో అందరి యొక్క మాట వినడం కానీ, లేదా లెక్చరర్స్ని గౌరవించడం కానీ, తోటి విద్యార్థులతోటి మంచి విద్యార్థులతో చదువుకోవడం కానీ, గ్రూప్ స్టడీస్ చేయడం కానీ కలిసి వస్తుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు, మంచి కాలేజీలో సీట్లు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పొందగలుగుతారు. స్త్రీలకి కుటుంబ సభ్యులతో ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భర్తతోటి ప్రేమగా ఉంటారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి గృహ నిర్మాణ పనులన్నీ అనుకూలించబోతున్నాయని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు పొందబోతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలతో పాటుగా నష్టాలు భర్తీ అయ్యే అవకాశాలు, వ్యాపార మార్పులు, అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి
ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.